ఒక వేమనను చిత్రీకరించారు. అలా వారి సినీ జీవన ప్రస్థానం నాగిరెడ్డి గారు, చక్రపాణి గారుల సాహచర్యంతో ఈ రాజంగా విరాజిల్లుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇంకా వారు నిర్మాతగా కూడా జయంతి పిక్చర్స్ బ్యానర్ పైన ఇందాక మనం వింటున్నటువంటి పాటలు, అలాగే మరి ఈ సభలో వదిలి చిన్నపట్నం చేరి యువకళావాహిని తరపున ఒక నివేదిక మీ అందరికీ. స్థాపించి 40 సంవత్సరాలు అయింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం 30 సంవత్సరాల నుంచి దర్శక మేరు శిఖరం జగదేక దర్శకుడు కేవీ రెడ్డి గారు భారతీయ సంస్కృతికి దర్పణమైనటువంటి పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాలను నిర్మించి తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని సేవలు చేసినటువంటి మహానుభావుడు. వర్తమానాన్ని సత్కరించడం లాంటి ఒక మంచి సత్సాంప్రదాయంగా గుర్తిస్తూ భావిస్తూ ఈనాటి పురస్కార స్వీకర్త శ్రీ గుణశేఖర్ గారికి నా ఆశపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఎంత తాపత్రయపడతాడు ఒక స్క్రీన్ ప్లే అంటే అనేది ఒక్కడప్పుడు కానీ అర్జునప్పుడు కానీ, మన రుద్రమదేవి అయితే ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో పక్కన చూసిన వాళ్ళమండి మేము. ఒక అతను సినిమా చూసి వచ్చి, చాలా గొప్పగా ఉంది గురువుగారు సినిమా చూస్తూ చివరిలో ఈ సినిమా రిలీజ్ ముందు ఇంకొక ₹1 కోటి గుణశేఖర్ గారి చేతిలో ఉంటే దీన్ని 100 కోట్లు దాటిచ్చేవాడు అనుకున్నానండి అన్నాడు. చూడండి, ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గుణశేఖర్ ఆయన లేవనేది మాకు తెలుసు. ఆ రోజున ఎంత తాపత్రయపడ్డాడు ఆ సినిమాని, ఒక చరిత్రని, ఒక రుద్రమ్మ చరిత్రని ప్రపంచంలోకి పంపించడానికి. మరి అలా ఆ చరిత్రను పరిశోధించి మొట్టమొదట రుద్రమ్మదేవి 81 సంవత్సరాలు జీవించిందండి. సార్ దీన్ని ఇలా మారిస్తే అని అంటే నెక్స్ట్ కథకి చేద్దాము అని అనేవాడంట. చేసుకోవడానికి అర్హత ఉన్న ఒకే ఒక్క దర్శకుడు గుణశేఖర్ నాకు రోజు అనిపించింది. ఇది నేను చాలా సందర్భాల్లో చాలామంది చెప్పాను కూడా బయట. పక్కా అమ్మా ఇన్నాటికి ఒక దర్శకుడి దగ్గర పనిచేశాను, స్క్రీన్ ప్లే చేసిన దర్శకుడి దగ్గర అని అనిపించింది చూడాలని ఉంది చేసినప్పుడు. అలాంటి గుణశేఖర్కి ఈరోజు కేవీ రెడ్డి గారి అవార్డు ఇచ్చి సత్కరించి గుర్తించడమే కాక ప్రోత్సహించే విధంగా చేసినటువంటి యువకళావాహిని వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున గుణశేఖర్ ఈజ్ విన్నింగ్ ది అవార్డ్ ఆఫ్ కేవీ రెడ్డి గారి జగదేక అవార్డ్. గుణశేఖర్ నాకు బాగా తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా మేము వి గో ఆన్ సపోర్టింగ్ ది ఇండస్ట్రీ. మా తండ్రి గారు మీ ఇందాక చెప్పినట్టు జీవితం అంతా సినిమాలోనే ఉండి సినిమాకి, పరిశ్రమకి And one thing also is cinema అనేది is our life. Whatever we are today, it's all because of cinema. మా ఫాదర్ జీవితం అంతా కూడా అందులోనే ఉండి దాంట్లోనే సేవ్ చేస్తూ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆయన ఒక చిన్న విషయం చెప్పి, బికాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐ విల్ బి హ్యాపీలీ వర్కింగ్ విత్ హిమ్ డే అండ్ నైట్. సో థ్యాంక్ యూ సార్, యూ డిజర్వ్ మెనీ మోర్ అవార్డ్స్ లైక్ దిస్. ఇన్సిడెంటల్గా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళి ఎన్టీ రామారావు గారితో, స్వర్గీయ ఎన్టీఆర్తో సినిమాలు తీసే రోజుల్లో దాదాపు 5 సంవత్సరాలు
ఎదురులే మనిషి యుగ పురుషుడు జరుగుతున్న టైంలో ప్రతిరోజు రామారావు గారు పొద్దున్నే లేవగానే కేవీ గారు అని తలుచుకునేవారు. అంత గొప్ప దర్శకుడు అవార్డు మరొక గొప్ప దర్శకుడికి ఇవాళ ఇవ్వటం చాలా ఆనందం. 80వ శతకంలోనూ 90వ శతకంలోనూ సినిమాలు తీసినప్పుడు ఆ రోజుల్లో మాకు ఈ దర్శకులు విలువ తెలియలేదు. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే అయ్యో దాసనారాయణరావుకి, రాఘవేంద్రరావుకి, విశ్వనాథ్ గారికి మనం గుళ్ళు కట్టలేకపోయామా అనిపిస్తుంది. 2 సార్లు ఆగిన సినిమా 3వసారి అవుతుందా అయినా ఆడదన్నారు. గుణ ఈ షోడ్ హిస్ కెపాసిటీ. జగదేకవీరుడు అతిలోక సుందరికి ఏ మాత్రం తగ్గకుండా మా నెక్స్ట్ ప్రయత్నం చూడాలని ఉంది. ఆ లెవెల్లో తీశాడు ఆయన. రెడ్డి గారు అనేటువంటి ముఖ్య అతిథి డాక్టర్ దాసనారాయణ, దర్శకులకే దర్శకులు అటువంటి దిగ్దర్శకులు డాక్టర్ దాసనారాయణ చేతుల మీదుగా డాక్టర్ గుణశేఖర్ గారిని శాలువతో సత్కరిస్తున్నారు. పుష్పమాలతో కొండలరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అశ్విని దత్ గారు కిరీటంతో అశ్విని దత్ గారు దర్శకులు మా ముఖ్య అతిథి పరుచూరి గోపాలకృష్ణ గారు సైటేషన్ అందిస్తారు. చదివిన తర్వాత ఉండండి. చేతుల మీదుగా ముఖ్య అతిథి గారికి వీణ అందిస్తారు. ముఖ్య అతిథి గారు వీణతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సంగీతం కాబట్టి చలనచిత్ర దర్శక పురస్కార ప్రదానోత్సవం సందర్భంగా నవీన గుణ సనాతన దర్శకమణి శ్రీ గుణశేఖర్ గారికి సమర్పించు అనేక చారిత్రకాది చిత్రాలను అంతర్జాతీయ కె గుణశేఖర్ గారు ప్రముఖ రచయిత కాశీ విశ్వనాథ్ గారి శిష్యరికంలో అక్షర శిల్పిగా సినీ జీవన సహాయ దర్శకునిగా రాణించి తొలి చిత్రం లాఠీతోనే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నంది పురస్కారాన్ని అందుకున్న ప్రతిభావంతులు. సొగసు చూడి అపురూప దృశ్య చూడాలని ఉంది చిత్రంలో అప్పటి వరకు వస్తున్న సంప్రదాయానికి భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి గారిపై మనోహరం చిత్రం 4 నందుల్ని ఇస్తే ప్రిన్స్ మహేష్ బాబు గారితో తీసిన ఒక్కడు చిత్రం శిల్పిగా శాశ్వత స్థానాన్ని పొందిన మిమ్మల్ని యువకళావాహిని జంట నగరాల్లో ఉన్న సాంస్కృతిక సంస్థల్లో చిరకాలంగా మంచి కార్యక్రమాలు చేస్తున్న అత్యున్నత సంస్థల్లో ఒక సంస్థ యువకళావాహిని. 40 సంవత్సరాలు పూర్తయింది యువకళావాహినికి. నాకు యువకళావాహినికి 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సంస్థ ఏ కార్యక్రమం చేసినా చాలా నిరాడంబరంగా నిజాయితీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. అందుకే ఈ సంస్థ అంటే నాకు గౌరవం. గత 30 ఏళ్ళుగా కేవీ రెడ్డి గారి పేరు మీద ఒక దర్శకుడి పేరు మీద అవార్డుని ఇవ్వడం ఈ సంస్థ ప్రారంభించింది. మొదటి రోజుల్లో కేవీ రెడ్డి గారి అవార్డు గ్రహించడానికి దర్శకులు దొరికారు, కానీ రాను రాను కష్టమైపోయారు. నేను ఒక దశలో చెప్పాను, కేవీ రెడ్డి గారి అవార్డులు, బిఎన్ రెడ్డి గారి అవార్డులు, ఇలాంటివి అవార్డులు ఆపేసేయండి. ఎందుకంటే ఆ తీసుకునే వాళ్ళకు కూడా అర్హత కావాలి. అన్ని సినిమాలు కాకపోయినా కనీసం ఒక్క సినిమా అయినా గొప్ప సినిమా తీశాడు అనే అర్హత సంపాదించిన వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. కానీ
డైరెక్టర్ని అనిపించుకోవడమే తప్పితే గొప్ప సినిమా తీసిన దర్శకుడిని అనిపించుకునే వాళ్ళు చాలా తక్కువైపోతున్న రోజుల్లో మీరు ఆ అవార్డుని పెడితే వారికి కొంచెం అవమానమేమో అనే భావనని నేను చాలాసార్లు నాగేశ్వరరావుకి ఎక్స్పెక్ట్ చేశాను. నిజంగా చాలా గొప్ప నిర్మాత అయిన. సో ఆయనలోకి వెళ్ళి మన సినిమా తీయాలి, అట్ ది సేమ్ టైం మన సినిమా పాడైపోకూడదు. అలా ఆ రామాయణం చూస్తే ఇప్పటికి కూడా ఆ సినిమాకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పట్లో 30 లక్షల రూపాయలు దానికి ప్రత్యేక బహుమతి ఇచ్చింది. ఇలా అతని లెక్కలు చూసుకుంటుంటే చాలా అద్భుతమైన సినిమాలు, మామూలు సినిమాలు కదా. ఇందాక చెప్పాడు మన అశ్విని దత్, చూడాలని ఉంది. అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్, అది అసలు టైటిలే ట్రెండ్ సెట్టర్, సినిమా ట్రెండ్ సెట్టర్. అలా ఒక్కొక్క సినిమా తీసుకుంటూ పెడుతుంటే ఒక స్టామినా ఆఫ్ ఒక హీరోని చూపించింది ఆ సినిమా. ఇలా అతని ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. టెక్నీషియన్ సినిమా అని స్టాంప్ వేసుకున్నాడు. అలాంటి వ్యక్తి, అతని జీవితం అంతా ఒక ఎత్తు, రుద్రమదేవి ఒక్క ఎత్తు. ఎందుకు చెప్తున్నానంటే, గోన గన్నారెడ్డి సినిమా స్క్రిప్ట్ పూర్తిగా తయారు చేసుకున్నాం మేము. తాండ్ర పాపారాయుడు తరువాత మన విజయమాధవి వడ్డీ రమేష్కి చేయాల్సిన సినిమా అది. కృష్ణరాజు గోన గన్నారెడ్డిగా, జయప్రద రుద్రందేవిగా డిసైడ్ చేసి స్క్రిప్ట్, స్కెచెస్ మొత్తం అన్నీ తయారు చేసిన సినిమా. అసలు ఒక్కసారి భయం వేసింది. పూర్తిగా అవుట్డోర్కి వెళ్ళి చేయాలి, ఎక్కడో సెట్లు వేయాలి. అప్పుడున్న పరిస్థితులు చూస్తే హిస్టారికల్ సినిమాలు ఒక్కసారి చూస్తే ఆడడం చాలా భయంకరంగా తయారైనవి. కొండలరావు గారి అండ ఉన్నంతకాలం, ఎందుకంటే ఆయనే యువ కళావాహిని, ఆయన అయ్యయ్యో ఆయనే నిజంగా చాలా నిస్వార్థంగా, కేవలం హీ హెస్ గాట్ వెరీ లిమిటెడ్ సోర్సెస్ అండి. ఏదో బాగా ఆస్తులు పాస్తులు డబ్బులు గిబ్బులు ఆ కోట్లు ఉన్న మనిషి మాత్రం కాదండి. చాలా లిమిటెడ్ కంటెంటెడ్ మనిషి. కానీ ఆయన కేవలం దీని మీద ఒక ఇంట్రెస్ట్, దీని మీద. అందుకే 10 మందికి ఆయన చేయలేడు, ఎవరికి కావాలో వాళ్ళకి మాత్రమే చేయగలడు. అలాంటి వ్యక్తి అలాంటి మనిషి లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు జరగవు. మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తూ, యువకళావాహిని నాగేశ్వరరావుని వాళ్ళ టీంని అందరినీ హృదయపూర్తిగా నేను అభినందిస్తూ, మా సోదరుడు గోపాలకృష్ణ, దివాకర్ బాబు, హర్నాథ్, ఇక ఇటు వస్తే మొత్తం ఒక్కొక్కరిని మనసారా నేను అభినందిస్తూ, మళ్ళీ గుణశేఖర్ హీ హెస్ టు ప్రూవ్ చేశాడు కాబట్టి కొత్తదాన్ని శ్రీకారం చుట్టాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారిని, శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు నిన్నటానికి మాకెప్పుడు కొండంత అందించే కొండలరావు గారిని ముఖ్య అతిథులు గారి చిత్రప్రపంచం మ్యూజిక్ అకాడమీ స్థాపించి మాకు ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉన్న అనంతకృష్ణ అయ్యం గారిని కూడా సత్కరించవలసింది. ముందుగా వేదికను అలంకరించిన రచయితలు, అంటే కేవీ రెడ్డి గారి గురించి ముందు ఇలా స్మరించుకుంటున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన గురించి నిజంగా తెలిసింది చాలా తక్కువ నాకు. ఆయన సినిమాల ద్వారానే ఎంతో కొంత తెలుసుకున్నాను. ముఖ్యంగా ఈరోజు తోటి రచయితలందరూ కూడా కేవీ రెడ్డి గారి గురించి చెప్తుంటే నాకు ఎంతైనా వినాలనిపిస్తుంది. ముందుగా అసలు ఈ అవార్డు తీసుకోవడం ఆనందం కంటే కూడా వారి గురించి విని చాలా ఆనందించాను. ఆయన చేసిన గొప్ప సినిమాల గురించి, ఆయన ప్రతిభ గురించి మాట్లాడటం నిజంగా చాలా గొప్ప అదృష్టం. అందరిలాగే నేను కూడా మాయాబజార్కి, పాతాళ భైరవికి అభిమానిని. అంతేకాదు అలాంటి సినిమాలు తీసిన ఆయన దొంగరాముడు లాంటి ఒక సోషల్ సినిమాని కూడా చాలా అద్భుతంగా తీశారు. సో ఆయన ప్రభావం మా మీద, మా దర్శకుల మీద ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. ఈ రోజున ఇందాక తోటప్రసాద్ గారు చెప్పినట్టు
దర్శకులు నిర్మాతలుగా మారితే ఏదో హీరోల్ని బేస్ చేసుకొని సినిమాలు తీయాలనుకోరు. వాళ్ళలో ఉన్న ఏదో చెప్పాలనుకున్న తపనతో తీస్తారని, దానికి ఉదాహరణగా కేవీ రెడ్డి గారు తీసిన వారే నిర్మించిన భక్త పోతన యోగి వేమన్ గురించి చెప్పారు. అలాగే దాసరి నారాయణరావు గురించి చెప్తూ, నారాయణరావు గారు కూడా ఆ రోజుల్లో శివరంజని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా స్కోప్లో తీశారు. అలాగే ఆయన తీసిన మేఘ సందేశం కానీ, ఆయన తారక ప్రభు బ్యానర్ మీద చాలా గొప్ప సినిమాలు తీశారు. ఆయన ఎప్పుడు హీరోలతో తను హీరో కాల్ షీట్లు ఎవరిని అడిగినా సరే మొత్తం మల్టీ స్టార్ తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని కలిపి ఆయన బ్యానర్లో ఒక సినిమా తీయొచ్చు. అయినప్పటికీ కూడా ఆయన తన టేస్ట్కి, తనలో ఉన్న ఒక దర్శకుడిని తృప్తిపరచుకోవడానికి ఆయన నిర్మించిన సినిమాలు నిజంగా మనకి చాలా ఉదాహరణ. నాబోటి వాళ్ళకి అది చాలా గొప్ప స్ఫూర్తి. ఈ రోజున అలాంటి దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా కేవీ రెడ్డి గారి అవార్డు అందుకోవటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దత్తు గారు అన్నట్టు నేను ఆయన పక్కన ఆశీన్ కావడమే నా గొప్ప అదృష్టం. ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగి దాసరి నారాయణరావు గారి పేరు ఆయన ఫోటో పోస్టర్ మీద ఉండడం ఒక దర్శకులకే ఒక గుర్తింపు తెచ్చిన ఆయన. నిజం చెప్పాలంటే ఆ రోజున నేను వైజాగ్లో చదువుకుంటూ కూడా దాసరి నారాయణరావు గారి సినిమాలు చాలా ఎక్కువ చూసేవాడిని. అంటే ఆయన రకరకాల సినిమాలు తీసేవారు. ఇటు సర్దార్ పాపారాయుడు ఏంటి, బొబ్బిలి పులి ఏంటి, నీడ ఏంటి, స్వప్న ఏంటి, అసలు ఆయనలో రకరకాలు ఆయన టచ్ చేసిన కథలన్నీ ఇప్పుడు చాలామంది నవతరం దర్శకులు టచ్ చేస్తున్నారు. ఆయన టచ్ చేయని కథ అంటూ లేదు. అలాంటి దాసరి నారాయణరావు గారు ఇప్పుడు కేవీ రెడ్డి గారి పేరు మీద అవార్డుకి ఎంత ఇది ఉన్నప్పుడు దాసరి నారాయణరావు గారి పేరు మీద కూడా గొప్ప అవార్డు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అవార్డు కోసం కూడా నేను ప్రయత్నిస్తాను. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి రచయితలందరూ రావటం, ఎంవిఎస్ హరినాథరావు గారు కానీ, దివాకర్ బాబు గారు, పరుచూరి బ్రదర్స్, తోటప్రసాద్, వీళ్ళందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మణిశర్మ గారు జనరల్గా ఆయన మాట్లాడేటప్పుడు మనం ఎక్కడ చూడం, ఆయన మైక్ పట్టుకొని నా గురించి చెప్పే అనిపించింది 2 ముక్కలు ఆయనకి. ఆయన ఏదో చెప్పేశాడు. అలాగా ఆయన గురించి చెప్పాలన్నా, నా గురించి ఆయన చెప్పాలన్నా మా ఇద్దరికి అసలు సరిపోవు మాటలు. అంటే ఈరోజు నేను ఈ అవార్డు అందుకొని ఈ స్థాయిలో ఉన్నానంటే దాంట్లో మణిశర్మ గారి పాత్ర ఎంతో ఉంది. అలాగే నేను ఒక దివాకర్ బాబు గారు చాలామంది చెప్పారు స్క్రీన్ ప్లే గురించి నన్ను పొగుడుతూ. నేను ఈరోజు నిజంగా నేర్చుకున్నానంటే అది వీళ్ళందరి సహకారం వల్లే. నా తోటి రచయితల దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. అలాగే డివి నసరాజు గారి దగ్గర పనిచేశాను, గర్వంగా చెప్తున్నాను. డివి నసరాజు గారు కేవీ రెడ్డి గారి గురించి చెప్తూ ఉండేవారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఒకటి కారుదిద్దిన కాపురం. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. దాదాపు ఆ సినిమా ప్రారంభం ముందు నుంచి ఆయనతో పాటు ఆయన రచనల గురించి వాటి గురించి నసరాజు గారితో చాలా ఇది అనుబంధం కొనసాగింది నాకు. డివి నసరాజు గారిని పరిచయం చేశారు పరిశ్రమకి. అలాంటి డివి నసరాజు గారి దగ్గర పనిచేసినందుకు కూడా, అలాగే నా గురువులు క్రాంతి కుమార్ గారు, కాశీ విశ్వనాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు నేను ఎంతో కొంత నేర్చుకొని ఇంకా ఏదో నిజం చెప్పాలంటే నేను అనుకున్న సినిమాని ఇంకా తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. రీనా మెకరీనా నీ వెనకే రా, నా లోనా లవ్ లోనా నీ పడి